ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అమ్మనాభూతులు మాట్లాడుతుంటే కూడా ఖండించలేనటువంటి వ్యక్తి మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు, నీతి మాటలు చెప్తున్నారు. రెండోది, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక కులానికి సంబంధించి కూడా ఆయనే మాట్లాడతాడు. రెండు, కలెక్టర్లే చెప్తాడు. ప్రజలు వచ్చిన వాళ్ళని ఏదైనా సర్దుబాటు చెప్పమని చెప్పకుండా మీరు తిట్టండి ప్రజలను అని చెప్పే పరిస్థితి మాట్లాడడం. ఒక నిమిషం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కొంతమంది మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద చాలా సీరియస్ గా ఉన్నారట. ఏడాది నుంచి చెప్తున్నా ఎక్కడా కూడా వాళ్ళు మారట్లేదట. అవినీతి అవనియండి, లేకపోతే పాలన మీద దృష్టి సారించట్లేదట. ఇలా అయితే మరి ప్రజల్లో చులకనవట్లేదా? వర్మ గారు ఇది అంతర్గత విషయం. ఏంటంటే ఏదైనా పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే, ఒక్క నిమిషం, పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, అది జనసేన గాని తెలుగుదేశం గాని, వాళ్ళల్లో మామూలుగా గత ప్రభుత్వాల మాదిరిగా కాదు, ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరికి వాళ్లే ఒక మార్క్ లిస్ట్ లాగా పెట్టుకున్నారు. ప్రతి ఎమ్మెల్యే ప్రజల్లో ఉండాలి, పని చేయాలి, పని చేసినడికి మార్కులు ఇస్తా అని చెప్పి, అది పార్టీ అంతర్గత వ్యవహారం. అదేదో చూస్తున్నారు, వెనకాల పడిన వాళ్ళకి చొరకేస్తారు, ముందుకు పంపించే ప్రక్రియ చేస్తారు. నిత్యం జనంలో ఉండాలి, పని చేయాలని చెప్పేసి ఎవరైనా కోరుకుంటున్నారు. తెలుగుదేశం అధినేత, అది జనసేన అధినేత అదే కోరుకుంటున్నారు. దాని ప్రకారం మేము పోతున్నాం. వర్మ గారు, కొంతమంది మంత్రులు మారుస్తున్నారు నిజమా? కొంతమంది మంత్రులు మారుస్తున్నారు నిజమా? మార్చినప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు చర్చ లేదు, అవసరం లేదు. కాకపోతే కొత్తగా ఏదో మన ఒక్కసారి బాబు గారు మాత్రం అఫీషియల్ గా లెటర్ రిలీజ్ చేసింది ఏంటంటే నాగబాబు గారిని మంత్రిగా తీసుకుంటున్నాం, అంతవరకే. అంత మించి నాగబాబు గారు ఇంకా తేలాగండి. అసలు సాక్షాత్తు ముఖ్యమంత్రి కాదండి, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే తన స్వస్థలాలతో లెటర్ రాసిస్తే ఇప్పుడుకొచ్చి అది తేలట్లేదేంటి? ఎవరు మోకాలు అడుగుతున్నారు? వర్మ గారు తీసుకుంటారు. ఎవరు మోకాలు అడ్డేదేం, ఎటువంటి వయసులో తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుంటే ఎవరు అడ్డు చెప్పే పరిస్థితి ఏం లేదు. ఎటువంటి వయసులో తీసుకుంటారు, కాకపోతే సమయం కోసం చూస్తారు ఎటువంటి వయసులో. రెండోది, వర్మ గారు, నేను వచ్చేటప్పటికి టాపిక్ అయిపోయింది. కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి టాపిక్ ఏదో మాట్లాడుతున్నట్టున్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి టాపిక్ మాట్లాడగలిగితే నేను కూడా జిల్లా వాసిని కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్తాను. వర్మ గారు, కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి మీద ఏదైతే కేసులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయన అరెస్ట్ అయినా కానీ ఇవన్నీ కూడా ఏదో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇక్కడి నుంచి తండోపతండాలుగా నాయకులు పోయి ఏదో ఆయన పరామర్శించేదో మాట్లాడుతున్నారు. ఇవన్నీ కేసులు ఎప్పుడు పెట్టారంటే వర్మ గారు, వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఆయన మంత్రిగా ఆయన నియోజకవర్గంలో చేసిన దోపిడీ కార్యక్రమాలకి అప్పుడు పెట్టిన కేసులు మాత్రమే కానీ మేము కొత్తగా పెట్టిన ఏమి లేదు వర్మ గారు. ఇక్కడ ఆ రోజు వాళ్ళు చేసిన అవినీతి మీద దాని మీద జరుగుతా ఉంటే ఈ రోజు ఆయన అర్థం. రెండోది, ఇంకొక విషయం, ఆయన ఒకవేళ అవినీతి చేయకుండా ఉంటే, లేకపోతే ఆయన అక్రమంగా ఏదైనా ఇది క్వారీ మైన్స్ చేయకుండా ఉన్నట్లయితే, మరి పోలీసు వాళ్ళకి ఆ 2 రోజుల ముందు డాంబికాలు మాట్లాడినటువంటి వ్యక్తి దానికోవాల్సిన పనే ఉంది. మీకు సుప్రీంకోర్టు సైతం మీకు ఒకవేళ ముందస్తు బెయిల్ ఇవ్వనప్పుడు మీరు నేనే వచ్చి లొంగిపోవచ్చు కదా. ఒక రాష్ట్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మీరు దానికోవాల్సిన పనే ఉంది. రెండోది, ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ హాస్యాస్పదం, ఆయన దొరికిన డేట్ ఎప్పుడంటే అండి, మొన్న మే 25వ తేదీ బెంగళూరులో దొరికారు. మే 25వ తేదీ గత సంవత్సరం 2024 మే 25వ తేదీ కూడా అప్పుడు గోవర్ధన్ రెడ్డి గారి వెహికల్ ఏదో ఒక పబ్బులో దొరికిందండి. దానిలో పబ్బులో దొరికి పాస్పోర్ట్ కూడా ఉంది, ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది, పాస్పోర్ట్ ఉంది. అదే రోజు మళ్ళీ ఈయన కూడా బెంగళూరులో దొరకడం జరిగింది. రెండోది, ఇంకొక విషయం, కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు నిజంగా ఆయన ఆణిముత్యం అయితే ఆయన రాజకీయ భవిష్యత్తు పునాదులు ఏదైతే స్టార్ట్ అయిందో జిల్లా పరిషత్ చైర్మన్ గా ఆనాడే అవినీతి మరకేసుకున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు. బాలకోటి గారు ఉన్నది కదా, చూద్దాం. మీరు చెప్పారు కదా, చాలా చెప్పారు కదా. బాలకోటి గారు చెప్పండి సార్. సరే, ఏంటండి పవన్ కళ్యాణ్ గారు ఈ ట్వీట్? వర్మ గారు, ఆయన వెర్షన్ కూడా తీసుకోవాలి కదండి. నేను ఖచ్చితంగా చెప్తున్నా, భారతీయ జనతా పార్టీకి నడిసొచ్చిన కొడుకు పవన్ కళ్యాణ్ గారు. నడిసొచ్చిన కొడుక అంటే కలిసొచ్చే రోజు ఉంటే నడిసొచ్చే కొడుకు పుడతాడు అని అంటారు. భారతీయ జనతా పార్టీకి దక్షిణ భారతదేశంలో నాయకుడు కావాలి. ఆ